ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. టీడీపీ మహానాడు నిర్వహించుకోవాలని సమాయత్తం అవుతుంటే నేతలు మాత్రం అసంతృప్తి రాగం ఆలపిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన కడప జిల్లాకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడంతో ఈ ఎఫెక్ట్ మహానాడుపై పడుతుందనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. ఈసారి మహానాడు కడపలోనే నిర్వహించాలని భావించిన అధిష్టానానికి అక్కడి నాయకుల అసంతృప్తి పెద్ద సమస్యగా మారింది. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డవారు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకు సముచిత స్థానం కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. వైఎస్ఆర్ జిల్లాలోని నేతలకు ఒక్కటంటే ఒక్కటి కూడా నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంపై స్థానిక నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇప్పటికే 3 సార్లు నామినేటెడ్ పదవుల పందేరం జరిగినా కడప నాయకులకు మాత్రం సముచిత స్థానం దక్కలేదు. ప్రతిసారి పదవి వస్తుందని ఆశపడటం, పైరవీలు చేసుకోవడం, చివరికి భంగపడటం ఇక్కడి నేతల వంతవుతోంది. స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ సరైన రీతిలో సిఫారసులు చేయకపోవడం వల్లనే తమకు పదవులు రాలేదని ద్వితీయ శ్రేణి నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రంలో పలుమార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అమీర్ బాబు, పార్టీలో కీలకంగా వ్యవహరించిన గోవర్ధన్ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలిజ నేత హరిప్రసాద్ వంటి వారికి రిక్తహస్తమే దక్కింది. దీనికి తోడు ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్సీ బత్సల పుల్లయ్య, పలుమార్లు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన లింగారెడ్డి, యువనేత ఉక్కు ప్రవీణ్ వంటి వారికి కూడా ఏ పదవి దక్కలేదు. ఇక మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనీయడం లేదనే అపవాదు కూడా ఉంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ విజయం సాధించిన బద్వేలులో పార్టీ బలోపేతానికి తనకు నామినేటెడ్ పదవి వస్తుందని రితీష్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు సాగనున్న మహానాడు కార్యక్రమానికి వీరిలో చాలా మంది దూరంగానే ఉంటారని టాక్. అంతా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి నడిపిస్తున్నాడని, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నామినేటెడ్ పదవులకు సిఫారసు చేయాల్సింది పోయి ఎవరిని ఎదగనీయకుండా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వీళ్ళంతా ఇప్పుడు మహానాడులో ఏం రచ్చ చేస్తారోననే భయం ఆ పార్టీ నేతలకు పట్టుకుంది. వీరిలో కొంతమందిని బుజ్జగించిన మెజారిటీ నేతలు మాత్రం మహానాడు ప్రాంగణం వైపే చూడటం లేదు. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు, మైదుకూరు ఎమ్మెల్యేలతో సహా ఆ నియోజకవర్గాల నేతలెవ్వరూ మహానాడు వైపు చూడనేలేదు. దీంతో నివురుగప్పిన నిప్పుల ఈ సమస్య పార్టీ నేతలను భయపెడుతోంది. మహానాడులో వీళ్ళంతా ఒక్కసారిగా గలం విప్పితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న భయం పార్టీ నేతలను పట్టి పీడిస్తోంది.